హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు సమ్మక్క సారక్క కుంభమేళ జాతర కాడికి అయితే రావటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనమైతే మొదటి ఘట్టానికి అయితే చేరుకున్నామని చెప్పొచ్చు. మొదటి ఘట్టం కాడికి రావడంతోనైతే ఈసారి చాలా అద్భుతంగా అయితే మొదటి ఘట్టం కాడైతే చాలా అద్భుతంగా ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం ఏర్పాట్లు అయితే చేశారు చూడండి. ఇది ఆర్టీసీ బస్సులో అక్కడ పార్కింగ్ నుండి రావడానికి అయితే ఇలా ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. ఈసారి భక్తులకైతే ఇబ్బంది లేకుండానైతే చేయడం అయితే జరిగిందని కూడా చెప్పొచ్చు. చాలా అంతా పార్కింగ్లో దీనికి ప్రైవేట్ వాహనాలకు వేరే విధంగా, ఆర్టీసీకు వేరే విధంగా, మళ్ళీ భక్తులకు ఇబ్బంది కలగకుండానైతే ఇలా చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. చాలా మంచిగా ఉందని కూడా చెప్పొచ్చు. ఈసారి అంటే ఏర్పాట్లను కూడా అంటే మనకు ఇయర్లీ పెరుగుతున్న కొద్దీ మంచిగా జరిగిందన్నట్టుగా అయితే మొత్తం మొదటి ఘట్ట మైసమ్మ కాడికి అయితే కొంచెం ఏర్పాటు అనేది ఇంకా చేయాల్సి ఉండేదేమో. ఎందుకంటే ఇంత విశాలంగా ఇంత మంచి పార్కింగ్ చేసి భక్తులకు గుడి లోపలికి పోవటంతో కొంచెం ఇరుగ్గా అనిపించింది. అక్కడ చాలా తోసుబోసులాటలు ఎక్కువ అవుతున్నది. అదొకటి కొంచెం ఇంకా కాలేదని చెప్పవచ్చు. అనౌన్స్మెంట్ అయితే వినటం అయితే జరిగింది కదా. మనము ఇప్పుడు ఇగో చూడండి, ఇగో చిన్న పిల్లలను, కిడ్స్లను కూడా ఇలా భక్తులు తెచ్చుకొని అంటే వాళ్ళ భక్తిని అనేది ఇక్కడ మన ఫస్ట్ ఘట్ట మైసమ్మ కాడికి అయితే ఇలా వాళ్ళ కోరికలను అయితే ఇలా కోరుకోవటం అయితే జరుగుతుంది. ఇది మనకు మొదటి ఘట్ట మైసమ్మ తల్లి వారి ఆలయము. ఇక్కడ మంచిగా చాలా భక్తులకైతే చాలా మంచిగా నీట్గా వీళ్ళు బొట్లను ఇట్లా వేస్తూ ఉన్నారు. మొదటి ఘట్టాన్ని సందర్శించిన నెక్స్ట్ 47 కిలోమీటర్కి అయితే సమ్మక్క సారలమ్మ మెయిన్ జాతర గద్దెలు అయితే ఉండటం అయితే జరుగుతుంది. మొదటి ఘట్టాన్ని దర్శించినాకనే మనమైతే ఇప్పుడు మన జాతరకి అయితే రావటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు జాతర మొట్టమొదటి తోరణం కాడికి రావటం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ పోలీసులు అయితే చాలా నీట్గా వాహనాలను వేరువేరుగా చేసి వన్ వే రూట్లను చేసి ట్రాఫిక్ జామ్ కానివ్వకుండా చాలా కేర్ తీసుకుంటున్నారని కూడా చెప్పవచ్చు. వాహనాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం వస్తున్న ఫ్యామిలీస్లను కూడా చాలా వాళ్ళు రెస్పెక్ట్తో మంచిగా పంపించేస్తున్నారని చెప్పవచ్చు. కొంచెము బస్సులను, ఆర్టీసీ బస్సులను వేరే విధంగా, ఇలా చిన్న వెహికల్స్లను ఇంకొక రూట్లోను వాళ్ళు అయితే పంపించడం అయితే జరుగుతుంది. అయితే రూట్లను చూడండి, వీళ్ళు చిన్న రూట్లను ఈసారి ఏర్పాట్లు చేసి ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇక చూడండి, ఇది మామూలుగా ఇప్పుడైతే చిన్న రోడ్లు అంటే మనకు మన మెయిన్ సమ్మక్క సారక్క గద్దెల కాడికి పోవటానికి జంపన్న వాగుకు ఇలా ఇటువైపు నుండి ఈ చిన్న వాహనాలను మళ్లించడంలోనైతే చాలా నాకైతే మంచిగా అనిపించింది. కాకపోతే రోడ్లు అయితే చాలా చిన్నవిగా ఉండి బాగా కొంచెం మట్టి రోడ్డు ఉండటంతో వెహికల్స్ వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా, అంటే డ్రైవర్లకు మాత్రం కొంచెం ఇబ్బందిగా కలగవచ్చు. కానీ కొంచెం చిన్నగా పోతే చాలా సురక్షితంగా ఉంటుంది. వీళ్ళకు ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఉండకుండా అయితే ఉంటుంది. ఏదైనా మన మంచి కొరకే కాబట్టి ఈ రూట్లో వెళ్తుంటే చాలా లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా అసలు మలుపులు అయితే మామూలుగా లేదు. ఒక ఘాట్ రోడ్డును చూస్తున్నట్టే ఉంది. ఎందుకంటే మలుపులు చాలా సూపర్గా అనిపిస్తుంది అన్నట్టు. మనకైతే ఈ లొకేషన్ చూడటం కూడా ఇలా తిప్పడంతో మనకు మంచిగా అనిపించింది అన్నట్టు. ఈ అడవిలలో ఇలా నడిపించడం అయితే చాలా బాగుంది. చూద్దాం, ఇంకా మనము మొత్తానికైతే ఈ మలుపులు అయితే తిరుగుతూ ఉంటే ఒకసారి లైవ్లో చూసేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అడవి అంతా ఎదురు గుబురు చెట్లతోనైతే ఉండటం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే ఇలా ఎదురు బొంగుల చెట్లను గుబురుగా చూడటంతో మన అమ్మవారు సమ్మక్క సారక్క తల్లిలను కూడా ఇలా మనము ఎదురు చెట్టుతో కొలుస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంత దట్టమైన అడవి మొత్తం ఎదురు బొంగులే కనిపిస్తున్నది, ఆ చెట్లే. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి చూస్తున్నారంటే ఈ పెద్ద అడవిలో పోవటం అయితే మనకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనకు డైరెక్ట్ రూట్ నుండి రావటమే కానీ ఇలా అడవిల నుండి మలుపులు తిప్పేది మాత్రం ఇది మనకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే లోపల కూర్చున్నాం కదా, అది చాలా నీట్గా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అడవిని కూడా చూసినట్టు చాలా మంచిగా, అసలు ఈ గ్రీనరీని చూస్తుంటే మాత్రం, అసలు ఈ మలుపులను గ్రీనరీని చూస్తుంటే ఇక మనకు శ్రీశైలము, తిరుపతి కొండలకు ఎక్కినట్టు అనిపిస్తుంది. ఇది అంటే మామూలుగా సాఫ్ రోడ్డే కానీ ఆ మలుపులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. చుట్టూ గ్రీనరీ ఉండటంతో ఇక్కడ కొత్తగా ఇలా రోడ్లను మనకు ఏర్పాటు చేసి ఇలా చేయటం అయితే చాలా మంచిగానే అనిపించింది. వచ్చే భక్తులకైతే నేను చెప్తాను, చాలా నీట్గా అట్లా రావచ్చు, ఇబ్బంది లేకుండానైతే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఉన్నది.
ఇక తొందరగా వచ్చేసేయండి. ఇలా మన చిలకల గుట్ట నుండి అమ్మవారిని అయితే తేవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము గుడికాడ విజువల్స్ మొత్తం మీకు చూపిద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇలా ఎంటర్ అవుతాం అన్నట్టు. ఫస్ట్ నుండి ఇలా వెళుతూ ఉంటాం. అప్పుడు అయితే ఒక 20 ఫీట్స్ రోడ్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకవైపే ఒక 40 ఫీట్ రోడ్స్ ఉన్నవి. చాలా విశాలంగా ఉంది. చూడండి మా బుడ్డోడు ఎలా అంటున్నాడో, విజయం మనదే అన్నట్టుగా చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెళుతుంటే మనకైతే చూడండి ఇలాంటి తోరణాలు మినిమం ఒక 3 దాదాపుగా మనము మెయిన్ మేడారం గద్దెల కాడికి అయితే వెళ్ళటానికి ఒక 2.5-3 కిలోమీటర్స్ అయితే ఇలా మన వాక్తోనే నడవాల్సి ఉంటుంది. కానీ ఈ జనాలలో ఈ రద్దీలో అయితే మనము నడుస్తున్నట్టే అనిపించదు. ఇక చూద్దాం. జంపన్న వాగు కాడికి అయితే ఇది ఇలా అయితే తోరణం అయితే చేయడం అయితే జరిగింది. అమ్మవార్లను చూడండి ఎలా ప్రదర్శించారో. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇప్పుడు జంపన్న వాగులో కూడా స్నానాలు అందరూ చేస్తూ ఉంటారు. చూద్దాం. కానీ స్నానం ఆచరించేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి. కొంచెము డ్రింకింగ్ అంటే కొంచెం ఏమైనా ఇక్కడ మద్యపానం అయితే విచ్చలవిడిగా అయితే అందరూ తీసుకుంటున్నారు, చూస్తున్నాం కదా. అలా చేసి మద్యపానం చేసుకొని తాగి కొంచెం మీరు ఇలా ఇందులో కొంచెం ఎక్కువ ఈత కొట్టకూడదని పక్కన నల్లల పైపులు కూడా వేశారు కాబట్టి స్నానాలు చేసుకోవాల్సిందిగా నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే తర్వాత ఏదైనా జరిగినప్పుడు బాధపడటం కంటే మనం ముందే అప్రమత్తంగా ఉండటం మంచిది. అయితే అంటే మన కొంతమంది డ్రింక్ వేసినాక వినని వాళ్ళు కూడా ఉంటారు. మన ఇంటి వాళ్ళము మనం ఉంటాం కదా, మనమే వాళ్ళను దగ్గరుండి చూసుకోవాలి. ఇప్పుడైతే మేము జంపన్న వాగులో మా పిల్లలతో ఇలా సరదాగా కొంచెం సేపు ఎంజాయ్ అయితే చేస్తున్నామని కూడా చెప్పొచ్చు. జంపన్న వాగులో మా పిల్లలు అయితే చాలా యాక్టివ్గా, అక్క అయితే ఏకంగా వెనుక ఈత కొడుతుంది. అక్క ఎవరో మనకు తెలియదు, కాకపోతే చాలా గ్రేట్ అని కూడా చెప్పొచ్చు. ఇట్లా లేడీ సింగం లాగా ఆమెని ఈత కొట్టడం అయితే చాలా గ్రేటు ఈ రోజులలో. అక్క ధైర్యానికి అయితే మెచ్చుకోవచ్చు అని చెప్పవచ్చు. ఇలా ఉండాలి. ఇలా ఒకసారి ఇలా స్నానం చేసుకొని బయటికి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కూడా అలసిపోయేంత వరకు ఈత కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మేమైతే కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసాం. మేము కూడా ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా. ఇగో మన బంగారం అయితే నేనైతే కొంచెం అంటే బంగారాన్ని అయితే తీసుకెళ్తున్నాను అమ్మవారి కోసం. ఇప్పుడైతే మనం ఇక పోతున్నాం ఫ్రెండ్స్. ఎక్కడికంటే అమ్మవారి దర్శనానికి సమ్మక్క సారలక్క గద్దెలకు. ఇలా మా ఫ్యామిలీతోనైతే మేము ఇక ఇక్కడ నుండి వాక్ చేసుకుంటా పోతే ఎంత కాదన్నా మళ్ళీ వాగు నుండి జంపన్న వాగు నుండి మన గద్దెల కాడికి ఒక కిలోమీటర్న్నర దూరం ఉంటుంది. ఇదైతే వాక్తోనే వెళ్ళాలి. ఇలా మనము వెళ్తున్నప్పుడు మనకైతే ఎగ్జిబిషను అవి చాలా బాగున్నవి. మన షాపులు, స్వీట్ షాపులు, బంగారంలు అన్నీ ఇక్కడ దొరుకుతున్నవి. కానీ ఒక సమస్య అయితే మనకు ఎదురవుతుంది. ఈడ స్కానర్లు, ఫోన్పేలు పనిచేస్తలేవు. వాటి మూలంగా ఇక్కడ కొంచెం నాకెందుకు అనిపిస్తుంది ఈ షాప్ వాళ్ళకు కూడా గిరాకీ కొంచెం తక్కువ అవుతుందని ఈ రోజుల్లో. ఎందుకంటే నెట్టు ఇక్కడ ఎక్కువ పని చేస్తలేదు అంటే అందరికీ తెలుసు. కానీ అయినా కూడా మనం ఎట్లా ఉంటుందంటే చూద్దాంలే ఒక అన్నట్టుగా అనుకొని వచ్చేస్తున్నారు. ఎక్కువ తీసుకోవాలనుకునేవారు కొంచెం షాప్కి అయితే నాకైతే తెలిసి షాపింగ్ తక్కువ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇది కొంతమంది భక్తులకైతే మంచిదేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే పైసలు కూడా కొంచెం ఎక్కువ ఖర్చు కాకుండా లేదంటే ఈడ అంటే కొంచెం ఉండాల్సిందిగా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంత దూరం నుండి వస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి తీసుకుందామని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏటీఎంలు కూడా కొంచెం ఉంటే బాగుండేదేమో. అలానైనా వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు చాలామందిని చూస్తున్నాను. ఈ ఫోన్పేలు వర్క్ కాక కొన్ని తీసుకోలేకపోతున్నారు. చిన్నపిల్లలు అయితే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఇలా ఇదంతా మా ఫ్యామిలీ అని అన్నట్టుగా మేమైతే ఇలా దర్శనానికి అయితే వెళుతున్నాము. దాంతోపాటు ఇక్కడ చూసండి, ఇక్కడ చాలామంది అంటున్నారు కొత్తగా ఏదో మంచిగా చేశారంట, చూద్దామని చాలామంది ఆసక్తిగా ఉన్న వాళ్ళకైతే ఇది మా కోయగొండు వాళ్ళ సంస్కృతికి ఇలా పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పులి అంటే ఇలాంటివి మన సంస్కృతిలో భాగమేనా అన్నట్టు అనుకుంటే అడవిలో అవన్నీ ఉండా కూడా వీటితో పాటు మేము ఉండటం కూడా మా ధైర్య సాహసాలను చూపించుకోవడం కోసం అయితే ఇలా పెట్టడం అయితే జరిగింది. మా గిరిజనులది కూడా ఇలా ప్రదర్శించడం అయితే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం గుర్తించి ఇలా చేసినందుకు ప్రభుత్వానికి స్పెషల్ థ్యాంక్స్ కూడా తెలియజేస్తున్నాము. ఇది మా సమ్మక్క సారక్కల జాతరను
అంటే ప్రపంచ ఆసియాలోనే అతిపెద్ద జాతర అనేటువంటి మా జాతరను ఇలా ప్రదర్శించడం చూపించి పెట్టడం అయితే ఒక స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పొచ్చు. చూడండి ఇప్పుడు దారి మధ్యలో గాంధీజీ గారి ఇట్లా వేసుకొని చిన్న చిన్న పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారు. చూడండి షాపులు గిట్ట ఈరోజు అయితే కాదు ఇక మొత్తం చిలకలగుట్ట నుండి వస్తుంది అన్నట్టు అమ్మవారు. ఇక ఫుల్ జాతర అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండానైతే ఈసారి చాలా మంచిగానే ఉందని కూడా చెప్పొచ్చు. అందరూ వచ్చేవచ్చు. ఏర్పాట్లనైతే మామూలుగా లేదని కూడా చెప్పొచ్చు. అంటే ఇది మామూలుగా ఎగ్జిబిషన్ ఈ లైటింగ్ ఏర్పాట్లే కాదు, లోపల భక్తులకు కూడా పోవటానికి ఈసారి అయితే చాలా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ మీ కంట్లతోనే ఇగో చూడండి పోవటానికి ఎన్ని దారులు ఇచ్చారో క్యూ లైన్లో పాటించాలని. అంటే ఇప్పుడు తొక్కిసాలాట లేకుండా చాలా ఒకలే వ్యక్తులు చక్కగా వెళ్ళిపోయేటట్టు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు పోయేటట్టు. దానితో పాటు ఇక్కడ ఏంటంటే ఈ లైన్లలో నాకు నచ్చినది ఏంటంటే ఇక వాటర్ ట్యాబ్లు అంటే తాగునీరు ప్రతి ట్యాబ్కు టెస్ట్ చేశాను, నీళ్ళు బరాబర్ వస్తున్నది. అలాగే ఇక ఎక్కువ అంటే తోసిపోసుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలా లైన్ అనేది చాలా నీట్గా అంత పెద్దగా చేయడం అయితే నాకైతే ఈసారి చాలా నచ్చింది అని కూడా చెప్పొచ్చు. చూడండి ఎందుకంటే ఒకళ్ళం ఇద్దరమే పడతాం, అంటే ఇందులో ఎటువంటి మనము తోసిపోసుకోవడానికి జాగలేదు. పోనీ ఎక్కి దూకేద్దాం అనుకుంటే అది 8 ఫీట్స్ వేసేసారు. ఇగో వాటర్ ట్యాబ్లను చూడండి ఇలా పెట్టడం అయితే నాకైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ని లైన్లు అంటే ఖచ్చితంగా ఈరోజు జాతర ఉంటుంది కాబట్టి ఈ లైన్లన్నీ నిండుతుంది. చూద్దాం. ఇప్పుడైతే మనము సమ్మక్క సారలక్కల మొత్తం గద్దెల కాడికైతే రావటం జరిగింది. ఇప్పుడు ఉన్న మొత్తం సమ్మక్క సారలక్కల గద్దెలతో పాటు మొత్తం 4 వీటిని లైవ్లో చూసేద్దాం.